మన దేశంలో కాదు 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈరోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఒకప్పుడు నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. పాపులేషన్ ఎట్ట కంట్రోల్ అవుతుందో చదివేవాళ్ళం. యుద్ధాల వల్ల, అదే మరి ఫ్యామిన్ వల్ల, లేకపోతే అనేక సమస్యల వల్ల తగ్గుతున్న ఆ రోజు చదివేవాళ్ళం. ఈరోజు ఎకానమీ పెరిగింది, ఆర్థిక పరిస్థితులు మారాయి, ఆలోచన విధానం కూడా మారింది. ఈరోజు మన గ్రామాలు చూస్తున్నా, ఉండేవాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక ఉదాహరణ మీరు చూస్తే భారతదేశంలో 1.9కి టీఎఫ్ఆర్ పడిపోయింది. 70 5.2 ఉండేది. మన దగ్గర 3.1 ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు 1.5కు పడిపోయింది. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు అయితే ఇంకా బాగా తగ్గిపోయింది. సుకుమార్ గారు చెప్పినట్టు ఆయన అర్బన్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వాళ్ళ దగ్గర 1.3కి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే రోజుకి అంగన్వాడీ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. 15-59 వయసున్న వారి సంఖ్య 66.4% పెరిగింది. 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 9.7% ఉంది. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే 100 మంది జనాభాలో 89 మంది పిల్లలు మొదటి రెండో సంతానంగా జన్మించిన పిల్లలే. ఇవన్నిటికి కూడా కారణం పిల్లలను చూసుకునే వాళ్ళు లేరనుకోవడం. నేను కడపలో చూశాను, కడప బెటర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఫెర్టిలిటీ రేటు కడపలో 1.99% ఉంటే విశాఖ బాగా డెవలప్ అయిందనుకుంటే 1.32కు పడిపోయింది. రేపు రాబోయే రోజుల్లో విశాఖలో ఉద్యోగాలు మైగ్రేషన్ కడప నుంచి రావాలి, లేకపోతే ఈ సమస్య వచ్చే పరిస్థితి వస్తుంది. Good evening, welcome to CVR English News. This is Jyoti. Let's watch the headlines. CVR News expose on forest officials deals trigger state-level vigilance action in Mahbubabad. Speaker Om Birla offers support to Bravyard family, promises action after Kota hospital tragedy. CM Maji reviews Aditya Birla Group projects, 12,000 crore refinery expansion proposed. Patiala House Court frames charges against 20 PFI leaders including EM Abu Bakr in terror case. Nara Lokesh reviews Vietnam boat accident, urges coordination with the centre and embassy. AP Chief Minister Chandrababu Naidu addressing in World Population Day celebrations in Vijayawada. Let's watch the live. User charges collect చేసి అప్పులు కట్టిన తర్వాత కూడా కోటీశ్వరులు అయ్యారు. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి, బిలియనర్స్ పెరిగారు. రిలేటివ్గా పూర్ అంతా కూడా
రిలేటివ్గా పూరయ్యే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఎంబీకే అన్నాను. మార్గదర్శి బంగారు కుటుంబం, టాప్ 10%, బాటమ్ 20%కి చేయూతనివ్వాలి. వాళ్ళని చదివించడం కానీ, వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం కానీ, ఆ ఫ్యామిలీని అన్ని విధాలు ఆదుకోవాలని పిలిపించాం. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం ఇచ్చాం. అదే స్ఫూర్తితో ఈరోజు కార్యక్రమాన్ని ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. అయితే ఇవన్నీ చేయడం చాలా సులభం. అన్నింటికంటే నేను గుర్తుపెట్టుకున్నది పెద్ద సమస్య జనాభా ఏ విధంగా సంరక్షణ చేయాలనేది. అదే పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఇప్పుడు మన వాళ్ళు ఒక 5